సరే సార్ తీసుకోండి. ఎవరు అభివృద్ధి పందాలో నడపగలరో దయచేసి ఆలోచించి తీర్పు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. సాధారణంగా మనం ఎప్పుడు కూడా మనల్ని పరిపాలించే నాయకులు మనకంటే సద్గుణవంతులై ఉండాలని కోరుకుంటాం. అలే కాకుండా మనకంటే ధీరోదాత్తులై ఉండాలని కూడా కోరుకుంటాం. పరిపాలన దక్షులై ఉండాలని కూడా కోరుకుంటాం. తర్వాత దయార్థ హృదయం ఉండాలని కూడా కోరుకుంటాం. అన్నిటి ఈ గుణాల్లో ఏ ఒక్క గుణం కూడా మీకు లేదని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే మమ్మల్ని పరిపాలించే హక్కు మీకు లేదని కూడా మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తనతో పాటు నడుస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి చికాకు కనపడకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను చూపిస్తున్నారు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి 3 రోజుల్లో
సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా, మన తలరాతలను మార్చబోతున్నాము అన్న సంగతి మాత్రం ఈ రోజున మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎటువంటి వ్యక్తి మనకు మన నాయకుడిగా రావాలి, ఎటువంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రిగా తీసుకొని రావాలి అన్న ఆలోచనలో అందరం కూడా చేయాలి. ఏ వ్యక్తి అయితే మనము మన నాయకుడిగా తెచ్చుకోవాలి, అటువంటి వ్యక్తినే మనము మన ముఖ్యమంత్రిగా తీసుకొని రావాలి. అప్పుడే మనమంతా కూడా చూసాం, పాలన చూసాం. ఆ దివంగత నేతకి కూడా ఆ దివంగత నేత యనమల రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ నిజాయితీ అన్న పదానికి అర్థంగా నిలిచాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత విశ్వసనీయత అన్న పదం రాజకీయాలలో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదం ఎక్కడ ఉంది అని ఇక్కడికి వస్తారు, వచ్చి మీటింగులు మాట్లాడతాడు, మాట్లాడి తాను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటాడు, అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు. అన్ని ఫ్రీగా ఇస్తానే, నేను బుట్ట తీసుకొని మీ ఇంటికి వస్తాను, అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానని కూడా చెప్తాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఇవాళ మీరు చెప్తా ఉన్నా అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇవాళ మీరు చెప్తా ఉన్నవన్నిట్లో కనీసం ఒకటంటే ఒక్కటి కూడా ఆ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఎందుకయ్యా చంద్రబాబు 9 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసావు, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు కాలేజీలకు వెళ్ళావా? కాలేజీ రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఆ 30,000 రూపాయలు తాగడానికి ఆ పిల్లల్ని చదివించడం కోసం అని చెప్పి తల్లిదండ్రులు తమకున్న ఆస్తులు ప్రతి సంవత్సరం అమ్ముకుంటా ఉన్నప్పుడు చదువుల కోసం మీ పిల్లలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు అని ఒక్కరోజు కూడా ఆ కాలేజీ పిల్లల దగ్గరికి వెళ్ళి విచారణ చేసావా అని నిలదీయండి.